వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. 17 మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నుంచి మొన్న విభజన తర్వాత వరకు కూడా 2019 వరకు కూడా ఉన్నవి కేవలం 10 మెడికల్ కాలేజీలు అయితే కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఒక 5 ఏళ్ల హయాంలో తన హయాంలో తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఎంత విప్లవాత్మకమైనటువంటి విషయము మనం చెప్పుకోవడం జరిగింది. దాని మీద చాలా మంది దాన్ని పీపీపీ మోడల్లో ఇవ్వటాన్ని ఎంతో మంది మేధావులు, ప్రజా సంఘాలు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలకు అతీతంగా అందరూ వ్యతిరేకించారు. మనం చూసాం మొన్నే వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం ఎంత వెల్లువల జనం పోటెత్తొచ్చారో, మన విజయబాబు గారు రాసిన సాంగ్స్ కూడా వాటికి ఆ ఉద్యమానికి ఎంత ఊపునిచ్చాయో మనం చూసాము. దాన్ని వ్యతిరేకిస్తున్న వాయిస్ లో కొంతమంది మేధావులు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంటలెక్చువల్స్ వాళ్ళు కూడా దానికి అగెన్స్ట్ గా వాయిస్ రేజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ అంటే పీపీపీ మోడల్ కి ఇవ్వటం అనేటువంటిది ఎంత ఫ్లా అనేటువంటిది ఆయన చెప్తున్నారు ఒక ఇంటర్వ్యూలో. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్, హూ సర్వ్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, has been one of the most prominent critical voices against the move. ఈయన హెల్త్ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. పీపీపీ మోడల్ ఎన్షూర్స్ ఎఫిషియన్సీ అండ్ accountability, Naidu has said. But if the private sector would be more efficient, why do we need a government? Asked CV Ramesh. అదే అండి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, ఇది ప్రైవేట్ సెక్టర్ లో అయితే ఇంకా మోర్ ఎఫిషియెంట్ గా అకౌంటబిలిటీ ఉంటుంది అదేంటంటే, ఇప్పుడు ఈయన అదే అంటున్నారు పివి రమేష్ గారు. వై డూ వీ నీడ్ ఎ గవర్నమెంట్? అప్పుడు ఇంకా ప్రభుత్వం ఎందుకు అంటే, ప్రభుత్వం ఏమీ చేయలేనప్పుడు, కనీసం విద్యా వైద్యం ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ లో ఆర్గనైజ్ చేయలేనప్పుడు, ప్రైవేట్ కి ఇచ్చేసేటప్పుడు ఇంకెందుకు గవర్నమెంట్ అనేటువంటిది ఈయన ప్రశ్నిస్తున్న విషయం. ది గవర్నమెంట్ ఎగ్జిస్ట్ టు ప్రొవైడ్ ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీసెస్ ఫర్ డెమోక్రసీ టు థ్రైవ్. ప్రజాస్వామ్యంలో సర్వీసెస్ అనేటువంటి విద్యా వైద్యం అనేటువంటి సేవలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి తీరాలి అని పివి రమేష్ గారు చెప్తున్నారు. సెక్యూరిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్స్, హౌసింగ్, వాటర్. ఇఫ్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్, ది ప్రాబ్లమ్ ఈస్ విత్ ఇన్ ద మేనేజ్మెంట్, విత్ ఇన్ ద గవర్నమెంట్, హీ సేస్. అంటే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం అందామా, లేకపోతే అసమర్థత బయటపడుతుంది. అన్ని ప్రైవేట్కి ఇచ్చేటువంటి మీ సమర్థత ఏంటి? మరి నేను 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు అన్ని ప్రైవేట్కి ఇచ్చి కూర్చుంటాను, నేను జస్ట్ అలాగా మైక్ ముందు మాట్లాడుకుంటూ కూర్చుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇంకెందుకు మరి గవర్నమెంట్ రన్ చేయటం ఎందుకు? ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా లైవ్లీహుడ్, హెల్త్, అలాగే ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఇవ్వలేనప్పుడు, సెక్యూరిటీ ఇవన్నీ పబ్లిక్ సెక్టార్లో ఇవ్వలేనప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇంకా అని ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. రమేష్, హూ హ్యాస్ బీన్ ఇన్ చార్జ్ ఆఫ్ మేజర్ పబ్లిక్ హాస్పిటల్స్ ఇన్ ద పాస్ట్, ఇంక్లూడింగ్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ విజయవాడ as acting vice chancellor, blames bureaucrats and political leadership for the weak public health care system. ఈయన ఈ వీటిలో వర్క్ చేశారండి. హాస్పిటల్లో నిజాం మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వర్క్ చేశారు యాజ్ ఎ డైరెక్టర్ గా. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో వర్క్ చేశారు. ఆయన అంత అనుభవంతో చెప్తున్నారు ఏంటి అంటే, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ని చాలా వీక్ చేసేశారు ఈ పొలిటికల్ లీడర్స్, అలాగే బ్యూరోక్రాట్స్ అని ఆయన చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు ఆయన. అండర్ ద పీపీపీ మోడల్ 70% ఇన్ పేషెంట్ సర్వీసెస్ వుడ్ బి కవర్డ్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ ద పూర్ సచ్ యాజ్ ఎన్టీఆర్ వైద్య సేవ. అంతకుముందు అది ఆరోగ్యశ్రీ. అంటే ఏంటి, 70% ఇన్ పేషెంట్ సర్వీసెస్ ని వీటి కిందకు వస్తాయి, అవి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కిందకు వస్తాయి. పూర్ పీపుల్ చాలా ఉపయోగపడుతుంది. ఏది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది ఆరోగ్యశ్రీ అనేటువంటి దాని. సరే ఈయన వచ్చిన తర్వాత ఈయన బారసాల ముఖ్యమంత్రి కాబట్టి పేర్లు మార్చేస్తూ ఉంటాడు. ఈయన ఎన్టీఆర్ వైద్య సేవని మార్చారు. సరే అది ఓకే. Why transfer public money to a private entity when the government itself can run the hospital? He asks, questioning the quality healthcare provided when hospitals are run for profit. ఇప్పుడు ప్రాఫిట్ కోసమే ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళకి ఏది పబ్లిక్ హెల్త్ మీద, పూర్ పీపుల్ మీద వాళ్ళకి ఎందుకు కన్సర్న్ ఉంటుంది అనేటువంటిది కూడా ఈయన క్వశ్చన్ చేస్తున్న విషయం. పూర్తిగా ప్రైవేటైజేషన్ కన్నా కూడా ఇది చాలా వర్స్ట్ అంటున్నారు. ఇది ఎందుకంటే ఆస్తులు ఇచ్చేటమే, పబ్లిక్ ఆస్తులు, ప్రజల ఆస్తులు ఏవైతే ఉన్నాయో, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేటమే, ఈ కాలేజీల పేరు చెప్పి. అది ఇంకా వర్స్ట్ అంటున్నారు. అది మొత్తం జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చేయటం అని చెప్తున్నారు ఈయన. బట్ రమేష్ పాయింట్స్ అవుట్ దట్ for a state with an annual budget of over 3 lakh crore, spending around 6,000 crore on public health care cannot be seen as a unavailable burden. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఒక స్టేట్ కి కేవలం 6,000 కోట్లు పబ్లిక్ హెల్త్ మీద ఖర్చు పెట్టలేనప్పుడు అది బర్డెన్ అని అనుకున్నప్పుడు ఎందుకు ఇంకా ఆ గవర్నమెంట్ సమర్థత ఏంటి అని చాలా క్లారిటీగా క్వశ్చన్ చేస్తారు. ది అమౌంట్ రిక్వైర్డ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ percentage of the state budget, says Ramesh, who also served as the principal finance secretary to the Andhra Pradesh government under the previous Naidu administration. In Chandrababu Naidu gaరి administration కూడా పనిచేసిన వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇది ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేసారు. కన్స్ట్రక్టింగ్ దిస్ విత్ ద హ్యూజ్
subsidies offered to the tech companies such as Google for a massive AI data center in Vizag. He says such projects don't even generate jobs or major returns for the public or the state, but may serve to enhance the political leaders' brand. చూసారా, ఇప్పుడు గూగుల్ సెంటర్స్ లాంటి వాటికి, ఏఏ సెంటర్స్ లాంటి వాటికి, వీటికి కార్పొరేట్ కంపెనీలకి అన్నిటికీ కూడా, టెక్ కంపెనీస్ కి పెద్ద పెద్ద ఇన్సెంటివ్స్, ల్యాండ్స్ అప్పనంగా ఇచ్చేయటం, ఆ లులు మాల్కి ఎలా ఇచ్చేస్తారో చూసాం ఈ కూటమి ప్రభుత్వంలో. అలాంటివి ఇచ్చేయటం వల్ల మీ బ్రాండ్ పెంచుకోవడం తప్ప పబ్లిక్ ఏంటి ఉపయోగం? మీ ఇమేజ్ ని పెంచుకోవడానికి, మీ పబ్లిసిటీ చేసుకోవడానికి తప్ప వాళ్ళని తెచ్చేసామని దానివల్ల రూపాయి ఉపయోగం లేదు పబ్లిక్ కి. జాబ్స్ కూడా పెద్ద ఏమి జనరేట్ కావని కూడా చెప్తున్నారు. 2023 వైసీపీ issued 2 government orders, 107 and 108, which said that of the 85% seats set aside for local students, only half would fall under the convener quota with annual fee of 15,000. వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆర్డర్స్ 107, 108. ఈయన గవర్నమెంట్ జీవో నెంబర్స్ కూడా చెప్పారు. 85% సీట్స్ లోకల్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి. అలాగే కేవలం కొన్ని మాత్రమే, దాంట్లో సగం మాత్రమే కన్వీనర్ కోటాలో చాలా నామినల్ ఫీజు అనమాట 15,000 అనేటువంటిది దాన్ని పెట్టి ఇవ్వడం జరిగింది. అంత పకడ్బందీగా ఆయన తయారు చేశారు. ది రెస్ట్ వుడ్ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ విత్ మచ్ హైయర్ ఫీజ్ 35% అండర్ మేనేజ్మెంట్ కోటా 12 lakh యాన్యువల్లీ. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ గా చేయడానికి ఈయన 35% మేనేజ్మెంట్ కోటా పెట్టి 12 lakh యాన్యువల్ ఫీజ్ ని పెట్టడం జరిగింది. అంటే ఆ రెవెన్యూ తోటి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టర్ లో ఎఫిషియెంట్ గా రన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతలాగా ప్లాన్ చేశారు. 15% అండర్ ద ఎన్ఆర్ఐ కోటా 20 lakhs. ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు కాబట్టి 20 lakhs పెట్టారు ఆయన. రమేష్ సేస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ has happened systematically over the years under various governments which have provided incentives, tax breaks and subsidized lands for private hospitals and medical colleges, expecting them cater to the poor as well. ఇప్పుడు చాలా వేరియస్ గవర్నమెంట్స్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కానీ లేదా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఎంతంత ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఎంత ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, అలాగే సబ్సిడీ, ల్యాండ్ సబ్సిడీస్ ఎంతంత ఇచ్చారని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎందుకు క్యాటర్ చేస్తారు పూర్ కి? వాళ్ళు కేవలం ఆ బెనిఫిట్స్ తీసుకోవడం కోసం మాత్రమే చేస్తారు, కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు వైద్య రంగంలో అనేటువంటిది కూడా ఈయన గుర్తు చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎంతంత గవర్నమెంట్ దోచిపెట్టి ప్రైవేటైజేషన్ లోనే పేదలకు కూడా మంచి వైద్యం దక్కుతుంది అని నమ్మబలికేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, మోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఇది ఏమాత్రం సమంజసం కాదు అని పివి రమేష్ లాంటి అనుభవజ్ఞులైనటువంటి బ్యూరోక్రాట్స్ చెప్తున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.